ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం. ఈ రోజు సాయంత్రం స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆఫీస్ నందు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బయ్యా మల్లయ్య అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు జాతీయ బౌద్ధ మహాసభ సమత సైనిక్ దళ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దానిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సుమారు 32 రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారని, రివ్యూ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పులు పునర్పరిశీలించి రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342, 15, 4, 16, 4 ఎక్కడా కూడా వర్గీకరణ క్రిమిలేయర్ రాజ్యాంగంలో లేని పదాలు ఎస్సీ ఎస్టీలకు ఆపాదించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఎంఏ రాజు, అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు, రేబాక్ మధుబాబు, అదేవిధంగా రాహుల్ అచ్యుతాపురం. మేమంతా అనకాపల్లి జిల్లా నుండి ఇక్కడ ఈ సమావేశానికి రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు బాలభాస్కర్ గారు చెప్పారో, పెంటారావు గారు చెప్పారో, అదేవిధంగా బేతాల సుందరం గారు చెప్పారో, మీరు కోరుతున్న దాన్ని మేము గ్రామాల్లోకి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మాలపల్లెల్లోనే మేము వెళ్తాం, మేము మీటింగులు పెడతాం, వాడికి అవేర్నెస్ కలుగు చేస్తాం, ఇంటికొక మాల వస్తాం, మీ వర్గీకరణ అంతు చూస్తామనే నినాదంతో మేము గ్రామాల్లోకి వెళ్ళి దీన్ని విస్తృతంగా వారికి పరిచయం చేసి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దీన్ని మనందరి మీద రుద్దిందనే విషయాన్ని మేము తీసుకెళ్తాం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి బయ్య మల్లయ్య గారు లేకపోతే ఇంకొకరు కాదు, మీరందరినీ మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను. ప్రతి ఎంప్లాయీ కూడా మీరు మాకు సపోర్ట్గా ఉంటే మేము దీన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా మొత్తం మేము బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఇది తెలియజేయడానికే మీడియా ముందుకు వచ్చామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.